నేను కూడా ఒక సిద్ధాంతపరంగా ఆలోచించాను. జనాభా పెరుగుతా ఉంది, పెరిగిన జనాభాకు అనుగుణంగా వనరులు పెరగవేమో, దీనికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అవసరం అని చెప్పి కన్విన్స్ చేశాను. ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్లాను. కానీ ఆ రోజు నేను చేసిన పనికి 10 సంవత్సరాల్లో జనాభా కంట్రోల్ అయింది. మళ్ళీ ఈరోజు చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు నేను మళ్ళీ మనసు మార్చుకుని నా నిర్ణయాన్ని విత్డ్రా చేసుకుని ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. అది ప్రజాస్వామ్యం. బలవంతంగా ఆపరేషన్లు చేసి, లేకుంటే ఇప్పుడు బలవంతంగా మీరు కుటుంబ ప్రమోషన్ చేయాలని, పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలంటే కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి చెడులు చెప్పడం మా బాధ్యత. దాన్ని ఆచరించే విధంగా ప్రజల ఇష్టానికోసం వదిలిపెట్టాలి తప్ప బలవంతంగా ఏది చేసినా అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడే మనందరం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం మనందరి బాధ్యత. ఇది కేవలం పాలకులదే కాదు, పౌరులది కూడా. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ మూలాలను మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. దీన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొంతమంది నాయకులు మరిచిపోలేరు. అదే మళ్ళీ ఇందిరాగాంధీ గారిని చూస్తే కరెక్ట్గా 1984 ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్ళారు గుండె ఆపరేషన్ చేసుకోవడానికి. గుండె ఆపరేషన్ చేసుకొని అమెరికాని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. మళ్ళీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి 30 రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి 30వ రోజున మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 2 ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఒక్కొక్కసారి లీడర్స్ మారరు. అలాంటిది మన రాష్ట్రంలో మీరు చూస్తే 14-19 నా రాజకీయ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ 19-24 చెప్పారు. 19-24 సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 9 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడని నాకే అర్థం కాలేదు. 5 ఏళ్ళు అదే జరిగింది. దీనివల్ల మనం చాలా నష్టపోయాం. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అన్యాయం, అక్రమాలు, అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతులు వేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా కబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, కేసులు, ఆస్తులు రాయించుకోవడం, రౌడీజం చేయడం, ఇలా ఒకటిగా చాలా జరిగాయి. కడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగే అంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ సరే, నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి. నాకు ఒకటే డిటర్మినేషన్, నన్ను అభిమానించిన తెలుగు ప్రజానీకం కోసం నేను ఏమైనా పర్వాలేదు, పోరాటం చేయాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాను తప్ప ఎక్కడా రాజీ పడలేదు. అదే సమయంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా అవమానాలు పడ్డాడు.
ఆ రోజు ఆయన కూడా ఒకటే ఆలోచించాడు. ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ముందుకొచ్చారు. అందరం కలిశాం. అదే మరిగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ కూడా ముందుకొచ్చారు. అందరం కలిసి ఒకటే హామీ ఇచ్చాం. విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి 1 సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు వేశామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత అంబేద్కర్ ఒక మాట అంటారు. ఇప్పుడే మనం ఆయన నివాళులర్పించి రాజ్యాంగాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. ఆయన చెప్పిన మాట చూస్తే, హౌ ఎవర్ గుడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, it is sure to turn out bad because those who are called to work it happen to be a bad lot. Similarly, even a poorly written constitution could be effective if implemented by good leaders. The effectiveness of a constitution is not solely determined by its text, but by the character and conduct of those who are responsible for its implementation. ఈ విషయం ప్రజల్లో చైతన్యం రావాలి. మీరు ఒక్కొక్కసారి ఒక పని చేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లని మన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, మన ఇంట్లోకి వేరే అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, అంటే ఆడబిడ్డలకు పెళ్లి చేయాలన్నా, మగబిడ్డలకు పెళ్లి చేయాలన్నా 5-6 తరాలు చూస్తారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం చూడరు. అందుకే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నేను మీ చేతికి తుపాకీ ఇవ్వడం లేదు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, మీకు ఓటు హక్కు ఇస్తున్నా. ఓటు హక్కు అందరికీ ఒకటే. ఈరోజు 100 కోట్ల రూపాయలు లేకుంటే $100 బిలియన్ ఉండే వ్యక్తికి ఒకే ఓటు, రోజు కూలి చేసుకునే వ్యక్తికి కూడా ఒకే ఓటు. ఓటు అనేది ఒక ఆయుధం. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఒక మంచి నాయకుల్ని ఎన్నుకుంటే మన జీవితాల్లో బాగుపడతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు, మేమందరం లేదంటే పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఇది మనం గుర్తుపెట్టుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది.